ఏమిటి అసలు ఆ సిద్ధం అనే దానికి మీనింగ్ ఏంటి చెప్పండి? సిద్ధం అనేటువంటి నినాదంతో మీ పార్టీలోనే చాలా మంది నాయకులు సిద్ధపడి బయటికి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామంటే ఇది డెవలప్మెంట్, మేము ఇది చేసాము అనే వాటిని మీరు ఎందుకు ప్రజల్లో తీసుకెళ్ళిపోతున్నారు? ఏదో 4 బిల్డింగులు కట్టి పెద్ద అద్దాల మీద కట్టి సచివాలయ వ్యవస్థ అనేటువంటిది క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలకి పర్మనెంట్ చేశారండి? సిపిఎస్ రద్దు నిలబెట్టుకోలేకపోయారు. జీపీఎస్ అనేటువంటిది చంద్రబాబు చేత కాదని చేతులు ఎత్తేస్తారు. సంపూర్ణ మద్యపాన నిషేధం 100% అని చెప్పలేదే. ఆ 1%లో ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఆ 1%లో ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. మీరన్నీ ఇదొకటే ఉండొచ్చు. పోలవరం బ్రాండింగ్, మా బ్రాండింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే బ్రాండింగ్, ఏదో ఎవ్వరికి కూడా అవసరం లేదు. మరి అభ్యర్థులను మారుస్తున్నారు. సామాజిక న్యాయం అనేటువంటిది మార్చడం ఎందుకు సార్? ఇంకా ఆయన సేవలు అక్కడ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అక్కడ అసలు చేయట్లేదు. 170 నియోజకవర్గాల్లో అంటే కనుక ఒకరే. మీరు మెగా డిఎస్సి నేను వచ్చిన తర్వాత వేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఎప్పుడండి వేసింది డిఎస్సి? ఆ యొక్క పెండింగ్ అన్ని కూడా రిక్రూట్ చేసుకుంటూ 20,000 క్లియర్ చేశాం కదండి. 2008లో మెగా డిఎస్సి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వేశారు. అవి కూడా కొన్ని అది మీ అకౌంట్లో అందులో పెండింగ్ ఏం లేవే. టీచర్స్ లేకుండా మరి స్కూల్స్ ఎలా డెవలప్ చేసుకుంటారు? షర్మిల గారి ఇంపాక్ట్ వైసీపీ మీద పడబోతుందా లేదా? ఏబిఎన్ రాధాకృష్ణ స్క్రిప్ట్, రామోజీ స్క్రిప్ట్, చంద్రబాబు స్క్రిప్ట్. ఎన్ని సీట్లు గెలుస్తారంటారు? ఖచ్చితంగా అండి. వైనాడు 175 అనేది చెప్పమని. కుప్పం నుంచే మొదలు మాది. 175కి తగ్గవు. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తితో ఇంటర్వ్యూ చేయడానికి నేను విజయవాడ రావడం జరిగింది. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే వైఎస్ఆర్సీపీలో ఒక ప్రముఖమైన పాత్ర, అధికార ప్రతినిధి అయినటువంటి శివశంకర్ గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి అసలు వైసీపీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం ఏ విధంగా చేస్తుంది ఏంటి అనే అన్ని అంశాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం శివశంకర్ గారు. నమస్తే ప్రసాద్ గారు. సార్ బాగున్నారా? గుడ్ అండి. సో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మే 13వ తేదీ. ప్రతిపక్ష పార్టీలు, కూటమి వాళ్ళు వాళ్ళ వ్యూహాలు, మీటింగులు, సభలో నిర్వహిస్తూ ఉన్నారు. సో మీరు అవునన్నా కాదన్నా అవి జయప్రదంగానే జరుగుతున్నాయి, మీ సిద్ధం సభలకు లాగానే. సో అసలు ఈ సిద్ధం అనే ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏపీ మొత్తం ఎటు వెళ్ళినాగానే ఉన్నాయి. ఏమిటి అసలు ఆ సిద్ధం అనే దానికి మీనింగ్ ఏంటి చెప్పండి? ఒకటి, సిద్ధం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడాను తెలుగుదేశం యొక్క కూటమికి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము వాళ్ళు చేసేటువంటి ఆ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా అందరూ కూడాను ఈ యొక్క జరుగుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులు, క్యాడరు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడాను సిద్ధం సిద్ధం అనేటువంటి నినాదంతో వార్డు స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, సచివాలయ స్థాయి వరకు మొత్తము యంత్రాంగం అంతా సమాయత్తమై ఆ యొక్క బాటిల్కి, ఆ యొక్క యుద్ధానికి సిద్ధం 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 అనేటువంటిది ఒక వాతావరణం అనేటువంటిది క్రియేట్ చేసింది. ఓకే. సో ఇప్పుడు ఈ సిద్ధం అంటున్నారు కదా, మరి మీరేమో ఒప్పుకొని సిద్ధం అనగానే మీ పార్టీలోనే చాలామంది నాయకులు సిద్ధపడి బయటికి వెళ్ళిపోయారు. మరి దానికి గల కారణం ఏమై ఉంటుందనేది విశ్లేషణ చేసుకున్నారా? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వము, లేదా సామాజిక న్యాయపరంగా బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు, మైనారిటీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారానికి దూరమై వారికి కూడాను రాజ్యాధికారంలో భాగం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క బలహీనులని, పేదవారిని, విభిన్న వెనకబడినటువంటి వీళ్ళని తీసుకొని వచ్చి పెడితే అహంకారపూరితంగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాజ్యాధికారమా, మా దగ్గర వాళ్ళక, మాకే కావాలి పెత్తనం అనేటువంటి వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వము, అవసరం లేదు మీ యొక్క పెత్తందారులు, వీళ్ళే నాకు కావాలనేటువంటి ఉద్దేశంతో అన్నప్పుడే
వాళ్ళు బయటికి వెళ్ళారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామంటే దేహి అని వచ్చి కూర్చునేటువంటి వాళ్ళే. ఉదాహరణ తీసుకోండి, ఒక బీసీని అక్కడ ఎంపీగా పెడతాము నరసరావుపేటలో, నువ్వు కావాలంటే గుంటూరులో పెట్టుకో అంటే బీసీలక మా యొక్క కమ్మ వాళ్ళం మేము అని లావు శ్రీకృష్ణదేవరాయి ఆ యొక్క కమ్మ కులాధిపత్యముతో బీసీలను యాదవులను చిన్నచూపు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా వద్దు, అవసరం లేదని చెప్పిన వాళ్ళే. అదేవిధంగా యువతల నెల్లూరు తీసుకున్నట్లయితే ఆ యొక్క నెల్లూరు సిటీ ఒక సామాన్యుడు, ఎప్పుడన్నా విన్నారా ఖలీల్ అహ్మద్ అని మీరు పేరు? ఇప్పుడు కూడా నాకు తెలిసి ఫోటో కూడా చూసిండరు. అవును, అటువంటి ఖలీల్ అహ్మద్ను నెల్లూరు సిటీలో ఇంతవరకు నెల్లూరు రూరల్ సిటీ వచ్చేసి ముస్లిం మైనారిటీ జనాభా చాలా ఉంది. వాళ్ళు ఇంతవరకు చాలా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు కాకూడదు ఎమ్మెల్యేని? అక్కడ ఎమ్మెల్యే ఇస్తే తన భార్యకు టికెట్ కావాలనో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మాకు ఇదొద్దు అదొద్దు అనేటువంటిది ఒక అహంకార పూరితమైనటువంటి భావముతో ఆ పెత్తందారి మనసత్వంతో అనేటువంటి ఆలోచనలకి లేదు, ఇక్కడ ముస్లిం మైనారిటీనే పెడతాను, ఒక బీసీలకు సంబంధించిన వ్యక్తినే పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు మీరు పెత్తందారులు అని పదే పదే అంటున్నారు. మరి ఇదే బీసీ నినాదం కావచ్చు, ముస్లిం మైనారిటీలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి 2019లో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు పరిగణించలేదు ఆ విధంగా? రాజ్యాధికారం వచ్చిన తర్వాత రాజ్యాధికారంలో భాగంగా మొదటి నుంచి మీరు గమనించండి, ఇంతవరకు 2014 నుంచి 19 వరకు కావచ్చు, లేదా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఎవరైనా కూడాను అధికారంలోకి వస్తానే ఇమ్మీడియట్ గా బీసీలకి మంత్రివర్గంలో ఎన్ని ఇచ్చారు, ఎస్సీలకి ఎన్ని ఇచ్చారు, అసలు మైనారిటీ అనేవాళ్ళు గతంలో ఎస్టీలు కానీ చంద్రబాబు టైంలో క్యాబినెట్ లో ఒక్కరైనా ఉండేవాళ్ళ? ముస్లిం మైనారిటీ శాఖ కూడా పల్లె రఘునాథ్ రెడ్డికి ఇచ్చారు. అంటే ముస్లింలకు ఎంత జనాభా ఎంత ఉందంటే 28 నియోజకవర్గాల్లో గెలుపోవటంలో నిర్ణయించేటువంటి పవర్ఫుల్ ఆ ముస్లిం మైనారిటీ పాపం వాళ్ళు ఇంకా అనగదొక్కుతూనే ఉండాలా? అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముస్లిం వ్యక్తికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చినటువంటిది కాదా? అదేవిధంగా ఒక ఎస్టీకి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది కాదా? అదేవిధంగా ఒక బీసీలకి డిప్యూటీ సీఎం ఇవ్వలేదా? కాపులకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదా? ఒక కాపులని ఇదంతా అంటే రాజ్యాధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన పరం ఒక్కసారి ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్పారు, ఈ పదవులు ఏవి అలంకరణ ప్రాయంగానే డిప్యూటీ సీఎం కావచ్చు, హోమ్ మినిస్టర్లు కావచ్చు. ఇప్పుడు మీరు మనకి హోమ్ మినిస్టర్ చూసాం, గతంలో మేకతోటి సుచరిత గారు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి. తను కూడా ఇప్పుడు తానేటి వనిత. ఎప్పుడైనా కానీ ఒక హోమ్ మినిస్టర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా సరే ఎక్కడైనా ఒక ఘటన చోటు చేసుకుంటే దురదృష్టకరమైన ఘటన, దానిపైన స్పందించిన దాఖలాలు ఎన్ని ఉన్నాయండి? ఒకటండి, 2 రకాలు ఇక్కడ మనం గమనించాల్సింది. ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ప్రెస్కు అడ్రస్ చేసేసి విషయాన్ని పక్కదోవ పట్టించడం అనేటువంటిది ఒక ధోరణి. అసలు పక్కదోవ ఎందుకు పట్టియాలి? ఒక ధోరణి చెప్పేదేనండి. అంటే ప్రెస్ మీట్లో మాట్లాడేదే ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేటువంటిది కొలమానంగా మనం చూడకూడదు. మరి ప్రజలకు ఎలా తెలుస్తుంది? ప్రజలకు కాదండి, ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు న్యాయం జరిగే విధంగా తన యొక్క సమీక్ష సమావేశాల్లో కావచ్చు, ఒక ఇంటర్నల్ రివ్యూస్ తో కావచ్చు, ఆ యొక్క డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసేసి దాన్ని సక్రమంగా నడిపించేటువంటి ఒక అది యంత్రాంగం కావాలి. కానీ ఏదో అంటే ప్రెస్ మీట్లు పెట్టి ఇది చేసామో వాడిని ఇది చేస్తాము, ఎన్కౌంటర్ చేస్తాము, ఇది చేస్తాం అనేటువంటి మీడియా పుల్లలు అవసరం లేదండి. మీడియా పుల్లలు అవసరం లేదు. అంటే రియల్ గా ఎస్ తానేటి వనిత కావచ్చు, సుచరిత కావచ్చు, వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చేసి మాట్లాడలేదనేటువంటి ఉద్దేశంతో మనము పర్ఫార్మెన్స్ బాగలేదనేటువంటిది కాదు. వారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. డీజీపీల దగ్గర నుంచి ఎస్పీల వరకు వాళ్ళందరూ కూడా రివ్యూలు చేస్తారు. ఎక్కడైనా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది మీడియాకు రాలేదని మనం వాళ్ళు చేయట్లేదు కదా అనుకోకూడదు. మరి అటువంటిది పదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు వస్తున్నారు మీడియా ముందుకి? అసలు ఏ చిన్న విషయం ఉన్నా కేబినెట్ లో ఏ శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నా కానీ ఆయనే వచ్చి అడ్రస్ చేస్తూ ఉంటారు. మరి అసలు క్యాండిడేట్లను పక్కన పెట్టేసి ఆయన ఎందుకు అడ్రస్ చేయాలి? ప్రసాద్ గారు ఆయన పార్టీ వ్యక్తిలాగా మీరు పార్టీలో యాక్టివ్గా చూసినట్టు పార్టీ ప్రభుత్వం 2 వేరువేరుగా చూడండి. కరెక్ట్. ప్రభుత్వంలో అయినటువంటి పొజిషన్ ఏంటి? ప్రభుత్వ సలహాదారులు, ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు ఆయన ప్రధాన సలహాదారు. ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ప్రజలకు సంబంధించిన అన్ని కూడా చూడడానికి ఆయనకు ఉంది. కాబట్టి సలహాదారుగా ఆయన ప్రెస్ మీట్ పెడతారు, వివరిస్తారు. ఏది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశాల్లో కావచ్చు, రాజకీయపరమైన అంశాలు కావచ్చు. మీరే అన్నారు ప్రభుత్వ సలహాదారు. ప్రభుత్వ సలహాదారులు అన్నప్పుడు ప్రభుత్వం ఈ పందాలో ఉంది, ఇది నడుస్తుంది, ఇది ప్రభుత్వం గురించి చెప్పండి, మీ పరిపాలన తీరు గురించి వివరించండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు, ఆ సభ గురించి షర్మిల గారు ఎలా మాట్లాడారు, వాటి గురించి ఎందుకండి? ఇక్కడ ప్రసాద్ గారు 2 మీరు అదే అనేది క్లారిటీగా క్లియర్గా ఉండండి. పార్టీలో ఆయన పొజిషన్లో ఉన్నారు. ఓకే.
అవునా? ఉమ్, పార్టీలో ప్రధాన కార్యదర్శి జగన్ గారికి పార్టీ అధ్యక్షుల వారికి వచ్చేసి ప్రధాన కార్యదర్శిగా సలహాలు ఇస్తూ ఉంటారు, ఉమ్, ప్రభుత్వంలో సలహాదారు ఉంటారు. ఉమ్, ఏదైతే ఆయన చెప్పినటువంటి ప్రభుత్వం సంబంధించింది సెక్రటేరియట్లో కావచ్చు, సీఎం క్యాంపు కార్యాలయంలో కావచ్చు, ఎక్కడైనా కూడాను ఉమ్, ప్రభుత్వానికి సంబంధించిన వాటికి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అడ్రస్ చేస్తారు. ఉమ్, ఇక్కడ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారు, ఆయన పార్టీ అధ్యక్షులు ఉంటారు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉంటారు. రెండు కూడా మనం మిక్స్ చేసి చూడకూడదు. ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వ వేదిక మీద ఆయన సలహాదారుగా దానికి సంబంధించింది మాట్లాడతారు, పార్టీ వేదికగా రాజకీయాలు మాట్లాడతారు. అంటే దాన్ని నా మిళితం ఉద్దేశం- చేయకూడదు. పవన్ కళ్యాణ్ ఎస్ పార్టీ వేదిక, ఉమ్. ప్రభుత్వం సంబంధించింది ప్రభుత్వ వేదిక, రెండు వేరువేరుగానే చూద్దాం ప్రసాద్. ఎక్కడ కూడా మిళితం వద్దు. రెండు వేరు వేరుగానే చూడాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఇంతవరకు ఏం చేశారంటే గతంలో చంద్రబాబు నాయుడు అందరూ కూడాను ఉమ్, పార్టీయే ప్రభుత్వమే పార్టీగా నడిపారు. ఉమ్, కానీ ఇక్కడ క్లియర్ లైన్ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఓకే. సో ఇప్పుడు మీరు అంటున్నారు కదా బీసీల నినాదం అని చెప్పేసి, ఇదే బీసీలు 2019లో మీరు దాన్ని పెద్దగా అసలు దాన్ని అండర్లైన్ చేసింది లేదు. ఓకే, ఇప్పుడు ప్రక్కన పెడితే మీరు అధికారంలోకి వచ్చారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత బీసీలు ఎస్సీలు ఈ సామాజిక వర్గాల గురించి కంటే కూడా ఇది డెవలప్మెంటు, మేము ఇది చేసాము అనే వాటిని మీరు ఎందుకు ప్రజల్లో తీసుకెళ్ళిపోతున్నారు? మాట్లాడితే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంకా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోతూ ఉంటే ఇప్పుడు కూడా ఇంకా సామాజిక వర్గాల గురించి ఎందుకండి? కదండి, కరెక్టే చెప్పారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడాను పాపం ఆ వెనకబడ్డోళ్ళు అలానే అణిగి ఉండాలా అనేటువంటి ధోరణితో చేసినటువంటి ఒక వ్యవస్థ ఈ రోజు అలా కాదు, వాళ్ళు కూడా ఉండాలి అని ఒక సామాన్యులు. ఎప్పుడైనా మనం చూసారా మీరు? ఏదో ఇందిరాగాంధీ టైంలో ఆ టైంలో ఏంటంటే కనుక ఏళ్ళు చూపిస్తే కనుక వాడు ఎమ్మెల్యే అభ్యర్థి ఇస్తే టికెట్ ఇచ్చి గెలిచేవాళ్ళు. అటువంటిది పోయేసి దాదాపు 3 దశాబ్దాల నుంచి రాజకీయాలు ఎలా అయ్యాయి? రాజకీయాలు అలాంటి రాజకీయ వ్యవస్థలో ఒక సామాన్యుడు నందిగాం సురేష్ లాంటి వాళ్ళు రాజ్యసభ పంపిస్తే అది ఎవరైనా పంపించుకోవచ్చు, నామినేటెడ్ పోస్ట్ కాదు, ప్రజలలో నింపి గెలిపించుకోవడం చూసారా? ఒక లక్కప్ప ఈరోజు చూడండి, లక్కప్ప అనే వ్యక్తి, మీరు నాకు తెలిసి అనంతపురం కూడా తిరుగుతూ ఉంటారు ప్రసాద్ గారు, అక్కడ లక్కప్ప అనే వ్యక్తి ఒక ఇందిరమ్మ హౌస్ లో ఉంటూ ఒక సాధారణ కూలికి చేసే వ్యక్తి, ఒక రామాంజనేయులు తీసుకొని సింగనమల్లో టిప్పర్ డ్రైవరు. ఈ దమ్ము ధైర్యము ఎవరికైనా ఉందా? అంటే ఇక్కడ దమ్ము గురించి మాట్లాడట్లేదు, అంటే గొప్పవాడని కాదు, వాళ్ళని పైకి తెచ్చేటువంటి ఆలోచన దృక్పథం అది ఒకటి. మీరు అన్నట్టు అభివృద్ధి, అభివృద్ధి మాట్లాడుకుంటాం కాసేపు. ఇక నిర్వచనం అనేటువంటిది, అభివృద్ధి అనే దానికి డిఫరెంట్ గా నిర్వచనం ఉంటుంది. ఏదో 4 బిల్డింగులు కట్టి పెద్ద అద్దాల మీద కట్టి అదే అభివృద్ధి అనేటువంటిది ఒకటి. ఓకే, నార్మల్ గా ప్రపంచ ఆర్థిక వేత్తలు కావచ్చు, నోబెల్ గ్రహీతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే డెవలప్మెంట్ అనేటువంటిది సూచిక ఎలా చూస్తారంటే కొలమానం అని చేసేసి మానవ వనరుల అభివృద్ధే, హ్యూమన్ క్యాపిటల్ హ్యూమన్ రిసోర్స్ మీద పెట్టేటువంటిదే పర్ క్యాపిటా ఇన్కమ్, జిఎస్డిపి. ఆ యొక్క ప్రజల యొక్క స్థితిగతులు నిన్నటి కంటే నేటి మెరుగ్గా, నేటి కంటే రేపు మెరుగ్గా ఉండాలి. అదేవిధంగా పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి అనేటువంటిది పెరిగినప్పుడు ఆ యొక్క మనీ ఫ్లోట్ కానీ రొటేషన్ కావచ్చు చేయడం వల్ల ఏంటంటే అది సమాజంలో అభివృద్ధి అనేటువంటిది చూస్తుంది. ఓకే, మా పరంగా తీసుకున్నట్లయితే మీరు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళ యొక్క పరిభాషలో అభివృద్ధి అంటే బిల్డింగులు కట్టడమే అనేటువంటి కాన్సెప్ట్ అయితే, ఈ రోజు రండి ప్రతి పల్లెకు సచివాలయం పరిధిలో 2000 సంబంధించిన ఒక సచివాలయం పెట్టి 15,004 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉండేది. 15,004 సచివాలయ పరిధిలో 15,004 2 అంతస్తుల బిల్డింగులు ప్రతి దగ్గర ప్రభుత్వ ఆస్తి క్రియేట్ చేసి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు 10,654 ఉన్నాయి. ప్రతి ఊరిలో కూడాను రైతు భరోసా కేంద్రాలు సొంత బిల్డింగులు అంటే ప్రభుత్వ ఆస్తులు క్రియేట్ చేసి ఓన్గా చేయడము, 10,500 విలేజ్ క్లినిక్లు, 1,700 వరకు ఇవి పిహెచ్సి సెంటర్స్, ఇవన్నీ కూడా క్రియేట్ చేసేటువంటిది. దాదాపు 50,000 బిల్డింగ్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు క్రియేట్ చేస్తే తద్వారా ఎంత అభివృద్ధి. నెంబర్ 2 మానవ వనరులు అంటున్నారు కదా, మనం అన్నాం మానవ వనరులు అనేటువంటిది ఈరోజు ముఖ్యంగా ఏంటి, విద్యాపరంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించడము, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కల్పించడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము, వీటి వల్ల ఏంటంటే కనుక ఒక ఈకో సిస్టమ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఈరోజు అండి మీరు గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, రైల్వే కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, వాళ్ళకి మాస్ రిక్రూట్మెంట్ నడుస్తుంది. ఎందుకు మొత్తం దేశం అంతా కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని రాష్ట్రాలు కలిపి రిక్రూట్మెంట్ ఇచ్చేసేసి వేలల్లోనో లక్షల్లోనో, లక్షల్లో లేదు 70,000 60,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తారు.
కానీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఎంటైర్ కంట్రీ హిస్టరీలో సింగిల్ నోటిఫికేషన్ ద్వారా సచివాలయ వ్యవస్థ అనేటువంటిది క్రియేట్ చేసిన తర్వాత 1,36,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, టెంపరీ కాదు, కాంట్రాక్ట్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, 1,36,000 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు. స్టాటిస్టిక్స్ తీసుకుందామండి, రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం, నిజమైనటువంటి ఆంధ్రుడిగా, తెలుగుడిగా లేదా భారతీయుడిగా మాట్లాడదాం. ఇంతవరకు ఎక్కడైనా అండి, గూగుల్లో కూడా చూడండి మీరు, 1,36,000 మంది సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎక్కడా కూడా ఎవరైనా కూడా పొలిటికల్ విమర్శలు చేయొచ్చు దీని మీద, కానీ ఇది వాళ్ళ అంతరాత్మకు తెలుసు మనకు కూడా. అదేవిధంగా అండి 34,000 ఉద్యోగాలు కంపారిటివ్ కూడా చేసుకోవాలి కదా మనం. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 19 వరకు 34,000 శాశ్వత ఉద్యోగాలు రిక్రూట్ అయ్యారు. పోలీసు వ్యవస్థ కావచ్చు, టీచర్లు కావచ్చు, ఏదైనా ఆల్ కలిపేసి 34,000 మంది ఆన్ ది రికార్డ్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన. ఈ ప్రభుత్వము జగన్ గారు వచ్చిన తర్వాత మీరు అన్నటువంటి ఇందాక మనం డిస్కస్ చేసి 1,36,000 ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 2,06,000 2,06,000 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు అనేటువంటిది రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 54,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, తర్వాత అవుట్ మొత్తం కలుపుకుని 6,00,000 ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, అంతా కూడాను వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది కాకుండా 6,40,000 ఉద్యోగాలు క్రియేట్ అనేటువంటిది మానవ వనరులకు అభివృద్ధి కాదా? సరే, ఇప్పుడు మీరు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు అని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళని తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలకి పర్మనెంట్ చేశారండి? అంటే నోటిఫికేషన్ వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు పెట్టారు, ఎప్పటికి చేశారు? ఇప్పుడంటే మీరే చెప్పండి, ఎందుకు చేశారు, ఎందుకు చేస్తారు? మీరు పెట్టింది 2 years, అవును, చేసింది 3 yearsకి. అవును. సో అసలు ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఎన్ని సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి ఎవరికైనా సరే? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ టీచర్ తీసుకోండి, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ తీసుకోండి. రిక్రూట్మెంట్ అయిన తర్వాత అతను పర్మనెంట్ ఇమీడియట్గా అవుతుందా, లేకపోతే ఒక 2 సంవత్సరాలుగా అవుతుందా? రెండు నోటిఫికేషన్ బట్టి, ఆ పాలసీని బట్టి ఉంటుంది. నోటిఫికేషన్ బట్టి, నోటిఫికేషన్ ఏం పెట్టారు, గజెట్లో ఏమి ఇచ్చారు అనేటువంటిది. ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది ప్రతి వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగం దగ్గర నుంచి ప్రైవేట్ వరకు ఆ ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ లో తన కోడ్ ఆఫ్ కండక్ట్ కావచ్చు, ఎన్ని కూడా తీసుకొని పర్మనెంట్ అనేటువంటి జరుగుతుంది. అది ఏది, ఒక గవర్నమెంట్ టీచర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, ఏదైనా కూడాను. ఇక్కడ మీరు అన్నటువంటిది 2 సంవత్సరాలు పెట్టినా కూడాను 3 ఏళ్ళకి చేశారన్నారు కదా. మనకు సంబంధించింది ప్రపంచంలో ఎవరైనా మనం అనుకున్నామా అండి కోవిడ్ అనేటువంటిది పాండమిక్ సిచ్యువేషన్ వస్తుంది? అది ప్రకృతి విపత్తు. అదే ప్రకృతి విపత్తు. ఎవరైనా ఊహించారా? 2 సంవత్సరాల కార్యకలాపాలు ఏమైనా జరిగాయా? ప్రసాద్ గారు కానీ, శంకర్ కానీ, ఇంకొకరు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి మనకు ఉందా? అతలాకుతలమైంది ఇది. ఏదో సైక్లోన్ వస్తుంది ఒక ప్రాంతాన్నో, లేకపోతే కనుక ఒక సునామీ వస్తుంది తీర ప్రాంతాన్నో, అలా కాదు. అలా కాకుండా ప్రపంచంలో మానవాళి ఎక్కడుందో ప్రతి దగ్గర ఇది ఎఫెక్ట్ అయింది 2 సంవత్సరాలు. అటువంటి వ్యవస్థలో దాన్ని ఏదన్నా కూడాను ప్రొబిషన్ అనేటువంటిది మీరు అన్నట్టు డ్యూరేషన్ పెంచి ఉండొచ్చేమో, కానీ లేదనేటువంటిది ఎవరైనా ఒక్కరినైనా రిమూవ్ చేశారా? ఏ ఒక్క ఉద్యోగులైనా రిమూవ్ చేశారా? ఆ ప్రొబిషన్ అనేటువంటిది ఇదే కాదు, జూనియర్ లెక్చరర్ ఆ టైంలో అయ్యాయి, వాళ్ళకి ప్రొబిషన్ పీరియడ్ ఎక్స్టెన్షన్ అయింది. సచివాలయ ఉద్యోగులు ఒకటే కాదు, జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, మెడికల్లో కావచ్చు, ఇవన్నీ కూడాను ప్రొబిషన్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఉన్నటువంటిది అది వెసులుబాటు. అంతేగాని ఈ కరోనా వచ్చింది కాబట్టి అనవసరంగా 1,30,000 రిక్రూట్ చేసుకుని 36,000 మంది రిమూవ్ చేద్దాము, 1,00,000 మందిని ప్రొబిషన్ లో పెడదాం, కన్ఫర్మేషన్ చేద్దాము అనేటువంటిది కాదు. సో ఇప్పుడైతే ఇప్పుడు ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు తీసుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్న సేవలు ఏంటి, వాళ్ళు రిక్రూట్ చేసుకోక ముందు ఆగిపోయిన సేవలు ఏంటండి? ఒకటి, ఈరోజు జనన మరణ సర్టిఫికేట్ బేసిక్ తీసుకుందాం. ప్రతిదీ కూడాను ఇంతకుముందు ఎలా వచ్చేదండి, ఒక అడంగల్ కావచ్చు, 1B కావచ్చు, అడంగల్ ప్రతి సంవత్సరము రైతులందరికి కూడాను ఆ ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ వస్తానే లోన్లు అప్లై చేయడం దానికి వెళ్ళేవాళ్ళు. ఒక చనిపోయినా, ఒకరు వచ్చినా, ఒక పెన్షన్ కి ఏదైనా అప్లై చేయాలన్నా, పెన్షన్ ఏదైనా కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలంటే, సర్వీసెస్ కావాలంటే ఇంతకుముందు ఎలా జరిగేది, ఒక మండల స్థాయికి వెళ్ళాలి. మండల స్థాయికి వెళ్ళిన తర్వాత మనం చూసాం, ఇదే ప్రింట్ మీడియాలో కావచ్చు, దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం అంతా కూడా క్యూ లైన్ లో పడి తన పనులన్నీ మానుకొని 2-3 రోజులు పడేది. ఆ రోజు క్యూలో ఎంతమంది వస్తే అంతమందికి నెక్స్ట్ డే వెళ్ళేవారు. బ్యాంకుల చుట్టూ, లేకపోతే కనుక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, విఆర్ఓ దగ్గర, ఎంపీడీఓల దగ్గర తిరిగి పనులు అయిపు చేసుకుని దాదాపు కొన్ని 10ల సంఖ్యలో
ప్రభుత్వం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీడీపీ ఆర్ కాంగ్రెస్ పదుల సంఖ్యలో జనాలు చచ్చిపోయారు, నీళ్లు లేక ఎండలో అక్కడే కుప్పగూలిపోయి చనిపోయింది అనేటువంటి వార్తలు చూసాము. మెరుగైన సేవలు అందేటివా? 500 1000 లేనిది లంచం లేని ఆ రోజు పనులు జరిగేటివా? ఆనెస్ట్గా ఒక రైతుగా కానీ ఒక బిడ్డగా కానీ ఒక సర్వీస్ తీసుకున్నట్లయితే ఈ రోజు వెళ్తే దగ్గరికి అలా ఉండదు. ఆ వ్యవస్థ అనేటువంటిది ఇంటి దగ్గరికి ఈరోజు డోర్ స్టెప్ తీసుకొని వచ్చామా లేదా? ప్రజలకి సర్వీసులు అనేటువంటి ఏంటంటే ఇమ్మీడియట్గా ఆన్ ది డోర్ స్టెప్ మేలైనటువంటి నాణ్యమైనటువంటి సర్వీసులు వాళ్ళు కార్యాలయాల చుట్టూ జరుపుకోకుండా తన ఊరిలోనే తన సర్వీస్ అనేది ఇమ్మీడియట్గా ఇచ్చేయడం జరుగుతుంది. ఇదే కదా ఆ రోజు గాంధీ గారి కలలు కన్నటువంటి సామ్రాజ్యం. మూడంచెల వ్యవస్థ ఎందుకు పెట్టారు ఆ రోజు? గ్రామ పంచాయతీ వ్యవస్థ, లేకపోతే మండల వ్యవస్థ, జిల్లా వ్యవస్థ అనేటువంటిది ఎందుకు పెట్టాం? పరిస్థితులన్నీ కూడాను ప్రజలకు సేవలు, వాళ్ళ ఇంటి ముంగట సేవలు అందించడమే ఈ యొక్క రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కూడా ఉదహరించేసి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది బలపడింది. ఇది యాక్చువల్గా పైకి మీరు చెప్పేది మీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చెప్పేది ఏంటంటే ఇది ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, ఇంతమందికి ఇచ్చాము, గాంధీజీ కళ్ళకన్నా రాజ్యం అని చెప్పేసి. కానీ వాస్తవంగా ఏంటి, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే టీచర్స్ కావచ్చు వీళ్ళందరికీ చెక్ పెట్టాలనే ఉద్దేశం మీద మీరు ఏర్పాటు చేసుకున్న ఈ సచివాలయ వ్యవస్థ నుంచి ఎన్నికల విధుల్లో వాళ్ళని ఉపయోగించాలి. సో ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మీకు కృతజ్ఞతా భావంతో వాళ్ళు మీకు లాయల్గా ఉంటారనే ఉద్దేశం మీద వాళ్ళని కనుక ఎన్నికల విధుల్లో చేరిస్తే మీకు లబ్ధి చేకూర్చుకోవడానికి అనేది కూడా ఉంది. మరి దీనికి ఏమంటారు? క్వశ్చన్కి మీనింగ్ లేదంటారు. ఎందుకు చెప్తారంటే క్వశ్చన్కి మీనింగ్ లేదనేసి ఇంత వ్యవస్థ బలమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో వాళ్లకు వాడుకోవడానికి ఇంత సర్వీసులు, ఇంత వ్యవస్థ, ఇంత పర్మనెంట్ బిల్డింగ్ క్రియేట్ చేసేసి అంత ఎకో సిస్టమ్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం లేదేమో, వేరే విధంగా కూడా చేసుకోవచ్చేమో. అదే ఇచ్చేది ఏదో టీచర్లకే, ఇంకా వీళ్ళదంతా కూడా తీసుకెళ్లి రెవెన్యూ అంతా కూడా టీచర్లకే ఇస్తే ఎన్నికల కోసం అయితే, స్వార్థం కోసం అయితే టీచర్లకు ఏదో ఆర్థిక వ్యవస్థను కాకుండా 23.5% పిఆర్సీ 60% ఇస్తే కనుక వాళ్ళు చుట్టూ తిరిగి చేయరా? అదే 50% 40% వీళ్ళకి ఇచ్చేదంతా కూడా తీసుకుంటే వాళ్ళకి ఇస్తుంది కదా, ఇచ్చేస్తుందా? చేసేవాళ్ళు కదా. ప్రజలకు అత్యుత్తమైనటువంటి సేవలు అందించడానికి 542 సర్వీసులు ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మనం అందించేటివి. అంటే ఇప్పుడు మీరు మీనింగ్లెస్ క్వశ్చన్ అన్నారు కదా, మీనింగ్లెస్ అయింది ఎందుకయింది, లేకపోతే ఎట్లా ఉంది అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. ప్రభుత్వ టీచర్లు వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారా? లేదు. తీసుకోకుండా వాళ్ళు మీరేమన్నారు, టీచర్లు వాళ్ళు స్కూల్స్లోనే ఉండాలి, పాఠాలే చెప్పాలి, అందుకోసం వాళ్ళని దీని నుంచి మినహాయిస్తున్నామని కూడా చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు. ఎలక్షన్ కమిషన్ కూడా దానిపైన ఉంది. గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వీళ్ళు ఎవరు ఇన్వాల్వ్ చేయకూడదు అన్నారు. పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ ప్రభుత్వ టీచర్లు సిపిఎస్ రద్దు అనే విషయంలో మీరు హామీ నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు గుర్రగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళని సైడ్ చేయాలి అనే ఉద్దేశంలో మీరు చేశారు అనేది కూడా ఉంది. అబ్సల్యూట్లీ రాంగ్ అండి ప్రసాద్ గారు, అబ్సల్యూట్లీ రాంగ్. టీచర్లను చేయకూడదు, వాళ్ళ విధుల్లో నిర్వర్తించకూడదు అనేటువంటిది ఏ రోజు కూడాను ఉత్తర్వులు ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఆ ఉత్తర్వులు కూడా ప్రతిపక్షాలు క్రియేట్ చేసేసి ఒక వర్గాన్ని అగెనిస్ట్ గా ప్రోత్సహిద్దాం అనేటువంటిది వాళ్ళ యొక్క కుయుక్తులే తప్ప ఎక్కడ కూడా లేదు. రెండవది మీరు అన్నట్టు ఇది ఓవరాల్ గా ఈ సిస్టమ్ ఏదన్నారు కదా సిపిఎస్ రద్దు అనేటువంటిది. సిపిఎస్ రద్దు అనేటువంటిది ఓపీఎస్ సిపిఎస్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కూడా అందరినీ పిలుచుకొని జిపిఎస్ అనేటువంటిది చంద్రబాబు చేత కాదని చేతులు ఎత్తేసారు. సిపిఎస్ కానే కాదన్నారు. కానీ మేము అమికబుల్ సొల్యూషన్ అనేటువంటిది తీసుకున్నాం. సిపిఎస్ అనేది రద్దు చేస్తామని చెప్పాము. సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ అనేటువంటిది పెట్టాం. దీనివల్ల ఓపీఎస్ కావచ్చు సిపిఎస్ కంపేర్ చేసుకుంటే కనుక దీర్ఘకాలిక ప్రయోజనాలు అనేటువంటిది జిపిఎస్ ద్వారా ఉంది. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కూడా గజెట్ కూడా రిలీజ్ చేయింది. ఎక్కడ కూడా అలా లేదు. అమికబుల్ సొల్యూషన్ అనేటువంటిది తీసుకురావడము, దీన్ని ప్రభుత్వ ఆ యొక్క సంఘాలతో కూడా చర్చించేసేసి సుదీర్ఘ చర్చల తర్వాత డిఫరెంట్ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, సొల్యూషన్ అనేటువంటిది అరైవ్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తాం. సరే, ఇప్పుడు దాని తర్వాత వ్యవసాయ రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో వారు కావచ్చు, మరి కొంతమంది ఇప్పుడు ఎట్లాగంటే కౌలు రైతులు కావచ్చు. సరే, కౌలు రైతులు అంటే సరాసరి ఇప్పుడు ఈ రైతులకు సంబంధించిన పాస్బుక్లు కానీ డాక్యుమెంట్స్ కానీ, అలాగే ఇప్పుడు సొంత ఇల్లు గల వాళ్ళు కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ అన్ని ప్రభుత్వం దగ్గర భద్రపరుస్తాము అని చెప్పేసి తాజాగా తీసుకున్నారు. ఎందుకని అటువంటి నిర్ణయం తీసుకున్నారు? దానివల్ల ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వట్లేదా పబ్లిక్? అస్సలు కాదండి. ఈరోజు ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ అనేటువంటిది
బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒకసారి ఏదో చేశారు. ఉమ్, ఈ రోజు కూడా మీరు ఏదైనా భూమి కొంటే గనక ఉమ్, దగ్గర 20-25 రోజులు దాన్ని చేస్తే గానీ ఉమ్, ఆ లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, అది కావచ్చు, ఫిజికల్ డాక్యుమెంట్లు ఎక్కడ ఉంటాయి అన్ని తీసుకొని 2-3 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఉమ్, చాలా ప్రాంతాల్లో ఉమ్, డబుల్ రిజిస్ట్రేషన్లు జరగడము, తర్వాత మ్యూటేషన్ కాకపోవడము, ఉమ్, అడంగల్ ఒక పేరుతో ఉంటుంది, ఇంక సర్వే నెంబర్లో ఇంకోటి ఉంటుంది, రియల్గా ఇంకోటి ఉంటుంది. అటువంటి గందరగోళ వ్యవస్థ తర్వాత ఉమ్, ఈ యొక్క ల్యాండ్ బ్యాంక్ అనేటువంటిది Hmm. ఎవరైతే ఉంటారో రైతులకు కావచ్చు, లేకపోతే ఇంకొకరికి కావచ్చు, వాళ్ళకి సంపూర్ణ హక్కులతో ఆన్లైన్ డిజిటలైజ్ చేసిన తర్వాత Hmm. ఏది విత్ కార్స్ ద్వారా CORS అంటారు, కార్స్ అండ్ డ్రోన్ హై టెక్నాలజీ ద్వారా హద్దులు అల్లులు గీసేసేసి ఉమ్, వాళ్ళకి భద్రపరచడం ఏంటంటే కనుక ఉమ్, ఈ రోజు బ్రిటిష్ టైంలో తీసుకున్నారు. ఇప్పటికి కూడా ఎవరిది ల్యాండ్ ఎవరిదో తెలియదు. ఉమ్, అటువంటి గందరగోళ స్థితి, అటువంటి స్థితి నుంచి ఈరోజు ఇలా జరిగింది. అదేవిధంగా బంజరు భూములు ఉన్నాయి, ఉమ్, అన్అసైన్డ్ ల్యాండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే, ఉమ్, అవన్నీ కూడా ఈరోజు ఆ ల్యాండ్ అంతా కూడాను ఉమ్, వాళ్ళకి హక్కులకి అనేటువంటిది కేటాయించిన 22A కావచ్చు అన్ని రిమూవ్ చేసేసి సంపూర్ణ హక్కులు అనేటువంటిది రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు ఎవరన్నా తీసుకున్నారా? పాపం కొన్నాడు ఏదో మాగాని అనేటువంటిది అజైన్ మీకు జరిగింటది, వాళ్ళ ద్వారా ఇంకొకరు కొనింటారు, అది నీ పేరుతో ఉండదు, వాళ్ళ పేరుతో ఉండదు, హక్కుదారులు ఒకరు, వాళ్ళకు ఉండదు. లాస్ట్కి ఏమైపోయింది, 10 రూపాయలు 15 రూపాయలకో అమ్ముకునే పరిస్థితి. ఆ రైట్స్ లేవనేటువంటిది వాళ్ళకి. ఈ రోజు అమ్ముకునే దగ్గర నుంచి కొనే హక్కు వరకు కల్పించి వాళ్ళలో ఒక భద్రత తీసుకొని వచ్చేసి వాళ్ళకి సంపూర్ణ హక్కులు ఎవరైనా కల్పించాలనే ఆలోచన ఎవరైనా చేశారా? ఉమ్, అటువంటి నిర్ణయం, కఠినమైనటువంటిది నిర్ణయాలు తీసుకొని మేలైనటువంటి ఉత్తమ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ వర్గము కూడాను అందరు కూడా ఎవరు కూడా దూరం చేసుకోవాలి, అందరు కూడా ఓన్ చేసుకుంటున్నారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక వాగ్దానం ఇచ్చారు, సంపూర్ణ మద్యపాన నిషేధం. సరే, సంపూర్ణంగా కాకపోయినా 5 స్టార్ హోటల్లో పరిమితి చేసి ఆ తర్వాత మిమ్మల్ని ఓటు అడుగుతానని. మరి ఇప్పుడు ఎన్నికలకి సందర్భంగా ఓటు అడగడానికి వెళ్తారుగా, ఖచ్చితంగా. మరి 5 స్టార్ హోటల్కి పరిమితమైందా, ఎక్కడి వరకు పరిమితమైంది అది? ఖచ్చితంగా ఒక్కసారి మేనిఫెస్టోలో తీసుకొని ఇప్పుడైనా చదివితే ఉమ్, మద్య నిషేధం అనే మాట వాస్తవమే, ఉమ్, దశల వారీగా ఓకే, చేస్తామనేది వాస్తవమే. ఓకే, ఒక్కొక్కరు ఎవరైనా టచ్ చేయాలంటే కనుక రేట్లు షాక్ కొట్టాలి, అంత రేట్లు పెంచుతాము. దానివల్ల ఏంటంటే కనుక సాధారణ ప్రజలందరూ కూడా దూరంగా ఉంటారని తీసుకుని వాస్తవమే. ఓకే, ఇంతకు ముందు బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి, 48,000 నుంచి 60,000 బెల్ట్ షాపులు అన్ని కూడా రద్దు, అంటే ఫేస్ల వారీగా నియంత్రించాము. తర్వాత ఎన్ని షాపులు ఉండే మద్యం షాపులు, ఎన్ని షాపుల నుంచి ఎన్ని తగ్గాయి, ఈ రోజు అవుట్లెట్స్ అన్ని కూడాను తగ్గించడము. సో దశల వారికి నడుస్తా ఉంది, అది నిరంతర ప్రక్రియ. దాదాపు 3 దశలు అయిపోయింది. నెక్స్ట్ ఒక దశలో క్లోజ్ చేసేస్తాము. ఏదైతే చెప్పినాం కదా, మెయిన్ రీసెర్చ్ సెంటర్లో ఉంటాయి. మద్యపాన నియంత్రణ అనేటువంటిది పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఓకే, నిషేధ దిశగా అడుగులు వేస్తున్నాం. అదే అంటున్నాను, ఇప్పుడు ఎన్నికలకి సమయం డేట్ కూడా వచ్చేసింది కాబట్టి దానికి ముందే ఇవన్నీ క్లోజ్ చేసేస్తారా? ఎన్నికల్లో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోలేం కదా, కోడ్ వచ్చిన తర్వాత నిర్ణయాలు కొన్ని తీసుకుంటే దశల వారీగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట దశలు అమలు చేసాము. అందుకనే కదా మేము చెప్పింది 99% అమలు చేశామని చెప్పాను, 100% అని చెప్పలేదే. ఆ 1%లో ఇలాంటి చిన్నవి ఉంటాయి, అవి కూడాను ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం రాబోతుంది, వాళ్ళు వచ్చినప్పుడు చేసేస్తాం. 1%లో ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి, ఒక క్లారిటీగా. మీరు అనేది ఇదొకటే ఉండొచ్చు, ఇదొక్కటే ఉండొచ్చు, మిగతావి అన్ని కూడా చేసాం, నెరవేర్చాము. చెప్పండి పలాందని చెప్పండి. అది పోలవరం ఏమండి, పోలవరం అది కేంద్రంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ, ప్రెజర్ తెస్తున్నాం, అది అనేటువంటిది ఉంది. 15,000 కోట్ల రూపాయలు ఇంకా రావాలి. ఇదే బీజేపీ కూటమి కూడా వచ్చింది కదా, అదే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు సాక్షాత్తు వైజాగ్ లో ఇదే రికార్డు కూడా వినిపిస్తాము. మాకు పొత్తులు అనేటువంటిది పార్టీలతో సంబంధం లేదు, ఫెడరల్ వ్యవస్థ, కేంద్రంతో మద్దతు ఇస్తున్నాము, పోలవరం 15,000 కోట్లు రావాలి, తొందరగా రిలీజ్ చేయండి అనేటువంటి క్లియర్ గా చెప్పాము. ఈ రోజు కూడా ఫాలో అవుతున్నాము. అప్పటికి కూడా ఇంకోటి కూడా చెప్పారు, అదే స్టేజ్ సాక్షిగా నరేంద్ర మోదీ గారికి వినిపించేటట్టుగానే, అయ్యా ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి పోయినా కూడా నిర్వాసితులకు ఒకటే పెండింగ్ ఉంది, డ్యాము పూర్తయింది, స్పిల్వే పూర్తయింది, అన్ని పూర్తయ్యాయి, డైరెక్ట్ గా మీరు వాళ్ళ అకౌంట్ లో వేసేయండి, పునరావాస కేంద్రాలకి వాళ్ళ ఖాళీ చేయిద్దాము, పోలవరాన్ని స్టార్ట్ చేసుకుందాం అనేటువంటిది ఉన్నాము.
ఈ రోజు కూడాను భారతీయ జనతా పార్టీ వచ్చింది కదా ఇక్కడికి పొత్తు పెట్టుకొని నిన్న కూడా ప్రధానమంత్రి గారు ఒక మాటన్న అంటారేమనేటువంటి వెయిట్ చేశాం. పోలవరం సంబంధించి నేషనల్ ప్రాజెక్ట్ అండి ఇది. ఆ రోజు తెలివి తక్కువ చంద్రబాబు నాయుడు తీసుకొని తన యొక్క స్వార్థం కోసము ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు పిండి తర్వాత రామోజీరావు వియ్యంకుడు నవయుగాకి ఇప్పించుకొని తన కులస్తుడికి తన వాడికి మేలు చేయాలనే ఉద్దేశంతో దానికి ఇచ్చి సర్వనాశనం చేసినటువంటి వాటిని గాడిలోకి తీసుకొని వచ్చేసేసి ఆ ప్రాజెక్ట్ కేంద్రం నుంచి రావాలి కాబట్టి వాళ్ళు నాబార్డుకి అసైన్ చేశారు. నాబార్డుకి వర్క్ పూర్తి చేసేసి దానికి సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇచ్చేసి అయ్యా ఇవ్వండి ఇవ్వనటువంటి ఫాలో అప్ చేసుకుంటూ ఉన్నాము. రివర్స్ టెండరింగ్ అన్నారు. 975 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిందా లేదా? మంచిదే. మరి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఆ మాత్రం ఐడియా లేదంటారా? అసెంబ్లీ సాక్షిగా మేము పూర్తి చేస్తామని మరి ఛాలెంజ్లు చేశారు కదా. ఎస్, కేంద్ర ప్రభుత్వం సంబంధించింది ఛాలెంజ్ చేశాము, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాము. కేంద్ర ప్రభుత్వం మోదీ గారు అమిత్ షా గారు ఇచ్చినటువంటి మాట ప్రకారమే జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారు ఇచ్చిన ప్రకారమే నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాము అమౌంట్ అనేటువంటిది, లేదా నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేస్తా ఉన్నది. ఆ అమౌంట్ అనేటువంటి రిలీజ్ చేస్తారు ఇమీడియట్ గా పూర్తి చేసి సిద్ధంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి ఆ విషయం మీరు ఎక్కడ ప్రస్తావన చేయలేదుగా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇప్పుడు చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందరే చెప్పాము. మంత్రి గారు ఏ మంత్రి గారు మాట్లాడలేదు, ప్రస్తుత మంత్రి గారు మాజీ మంత్రి గారు మాట్లాడారు కదండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంబటి రాంబాబు గారు దీని గురించి ప్రజెంటేషన్ ఇచ్చేసి ఎంత బకాయిలు ఉన్నాయి, ఎంత రావాలి, పోలవరం గురించి, స్పిల్వే గురించి, వాళ్ళు చేసిన తప్పులతో సహా కేంద్రం ఎంత రావాలి, ఫేసుల వరకు ఎంత కట్టాము, ఏ బిల్లులు ఎక్కడ ఆగాయి, ఎంత అయినటువంటి పునరావాస కేంద్రాలకు ఎంత ఇవ్వాలి, తర్వాత ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎంత రావాలి, మనం ఎంత పెట్టాము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత వచ్చింది అనేటువంటిది గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంబటి రాంబాబు గారు ఇచ్చారు. అందులో ఇది కూడా ప్రస్తావన ఉంది, ముఖ్యమంత్రి గారి ప్రస్తావన ఉంది. అసెంబ్లీలో మన పార్లమెంటులో సాక్షాత్తు సాయిరెడ్డి గారు, మా పార్లమెంట్ నాయకుడు అడిగారు, అదేవిధంగా లోక్సభ నాయకుడు మిథున్ రెడ్డి గారు అడిగారు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్కడా కూడా అండి భేషజాలాలు లేవు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే మా ప్రయోజనాలు. పార్టీకి ఇక్కడ ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ లేదు. పార్టీకి మా నాయకుడు అనేటువంటి ఒకరు చాలు. బ్రాండింగ్, మా బ్రాండింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే బ్రాండింగ్. ఏదో ఎవ్వరు కూడా అవసరం లేదు. ఆయన కట్అవుట్, ఆయన ఫోటో, ఆయన గుర్తు చూస్తేనే ఈ రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో ఓట్లు పడతాయి. మరి అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారు? ఏంటండి అభ్యర్థులు ఎందుకు చెప్పారండి? సామాజిక న్యాయం అనేటువంటిది మార్చడం ఎందుకు సార్? సామాజిక న్యాయం ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు ఎస్సీలో పెడతారుగా, ఇక్కడ అక్కడ మార్చడం ఎందుకు? అవును, వేల సేవలు ఇక్కడ ఉంటాయి. సేవలు అనేటువంటిది మేరు నాగార్జున అన్నాడు, ఆయన తీసుకెళ్లి సంతనోత్తర మెరుగైన సేవలు అందించడానికి ఆయన వచ్చేసి ఒక ప్రొఫెసర్, సంతనోత్తర వెనుకబడిన ప్రాంతము, ఇంకా ఆయన సేవలు అక్కడ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అక్కడ సరిగ్గా చేయట్లేదని, మెరుగైన సేవలు బాగా చేస్తారు. బాగా చేయడం వేరే ఇంకా ఉంటది ఎక్కడైనా రాజకీయాలు. అవును, సురేష్ గారు ఉన్నారు, అవును, ఆయన తీసుకెళ్లి కొండ ప్రాంతం వేసాము. అవును, మెరుగైన సేవలు పార్టీ నిర్ణయం అండి. అదే అన్న పార్టీ మేము తీసుకుంటాము. 170 నియోజకవర్గాల్లో అంటే కనుక ఒకరే జగన్మోహన్ 170 నామినేషన్ వేయచ్చా? 170 నామినేషన్ వేయచ్చా? వేయలేరు కదా. ఎస్, ఇప్పుడు కూడా చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కట్అవుటే, జగన్మోహన్ రెడ్డి గారే బ్రాండ్. 170 గెలిచిన ఇప్పుడే కాదు, మొదటి నుంచి పార్టీ పెట్టేటప్పటి నుంచి గెలిచినా ఓడిన బాధ్యత నాది. అది 2019లో ఓకే. ఇప్పుడు కూడా ఎప్పటికీ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అభ్యర్థుల మీద మేలైన కాదు కదా. మీరు గుర్తు పెట్టుకోండి, ఆయన నినాదం ఒకటే, పొత్తులు అనేటువంటిది మనం ఉండదు, సింగిల్ గానే పోటీ చేస్తాం డే 1 నుంచి. గెలిచినా ఓడినా నాది బాధ్యత, గెలిచినా పొంగిపోము, ఓడిపోయినా కుంగిపోము అనేటువంటిది ఉప ఎన్నికల నుంచి అనేటువంటిది ఈ సూక్తి మాది. అంతేగాని ఏదో అభ్యర్థులు ఓడిపోయారు కాబట్టి అభ్యర్థి చెడ్డరు కాబట్టి ఓడిపోయారు అని జగన్ తప్పించుకునేది ఉండదు. అది పూర్తి బాధ్యత తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఆ 1% లో మెగా డిఎస్సి సంగతి చెప్పండి. డిఎస్సి అండి, ఒకసారి మీరు గమనించండి. డిఎస్సిలో మెగా డిఎస్సి అనేటువంటిది ఫస్ట్ 2018లో ఆయన మొదలు పెట్టించేసి వెళ్ళిపోయాడు, జరగలేదు. తర్వాత ఎవరండి తీసుకొని వచ్చి డిఎస్సిలో పూర్తి చేసింది ఎవరండి? చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చేసి రద్దు చేసి కోర్టులకు వెళ్ళిన తర్వాత అదే డిఎస్సి ఎవరు మనకు పెట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు కదా. 2019లో క్లియర్ చేసి 2020లో నోటిఫికేషన్ క్లియర్ చేసేసి 6,000 పోస్టులు క్లియర్ చేసి దాని కదా. అదే 1998లో 6,000 మంది ఇదే ఈ ప్రబుద్ధుడే, ఈ మహానుభావుడే ఆ రోజు వాళ్ళ ఆటలతో ఆడుకొని 1998లో రిక్రూట్ చేసేసి అవన్నీ కోర్టుల ద్వారా తిరుగుతా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ నోటిఫికేషన్ క్లియర్ చేసేసేసి ఆ 9 క్లియర్ చేసింది ఎవరండి? 20,000 పోస్టులు క్లియర్ చేసామా? ఈ రోజు మళ్ళీ 6,000 వదిలాము. 6,000 పోస్టులు మళ్ళీ 6,000 మెగా డిఎస్సి అంటే ఏంటండి? ఒకటండి, మెగా డిఎస్సి అంటే విడిపోయిన రాష్ట్రం తర్వాత ఎన్ని పోస్టులు ఉంటాయి, ఖాళీలు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, అది చూసుకోవాలా. ఏదో మెగా డిఎస్సి అంటే వేల లక్షల్లో ఉండవు.
పొజిషన్స్ ఎన్ని స్కూల్లో వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూల్ కెపాసిటీ ఏంటి, ఆ స్కూల్లో ఎన్ని అవసరం ఉంటాయి, ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది కొత్త వాళ్ళు అవసరం అవుతుంది, ఆ స్కూల్ స్ట్రెంత్ ఎంత, దాన్ని బట్టి తీసుకుంటారు. కానీ ఏదో స్కూల్లో లేకపోయినా స్ట్రెంత్ లేకపోయినా రిక్రూట్ ఉండదు. 2018లో 23,800 పోస్టులు ఉన్నాయని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసింది 7,500 మాత్రమే అని చెప్పేసి అప్పుడు అభ్యర్థులందరూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టారు కదా. అప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం ఇచ్చింది, ఇదిగో ఈ విధంగా నేను రాగానే మెగా డిఎస్సీ వేస్తానన్నారు. పైగా ఇక్కడ మీరు వచ్చిన తర్వాత చెప్తున్నది ఏంటి అంటే స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేశాము, స్ట్రెంత్ పెరిగిందని మీరు చెప్తున్నారు కదా అమ్మఒడి పథకం ద్వారా. మరి స్ట్రెంత్ పెరిగింది, స్కూల్స్ పెరుగుతాయి, పెరిగినప్పుడు టీచర్స్ కావాలి కదా. టీచర్స్ లేకుండా మరి స్కూల్స్ ఎలా డెవలప్ చేసుకున్నారు? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసామంటున్నారు, స్కూల్స్ నాడు నేడు చేసామంటున్నారు. నాడు నేడు చేస్తే స్కూల్ డెవలప్ అవడం కాదు, టీచర్స్ కావాలి కదా. టీచర్స్ లేకుండా ఎలా చేస్తారు? పైగా మీరు మెగా డిఎస్సి నేను వచ్చిన తర్వాత వేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఎప్పుడండి వేసింది డిఎస్సి? అది కూడా 6,000 పోస్టులు. ఇంకేది ఎన్నికలు ఇంక 4 రోజుల్లో అనంగా దాన్ని ఏమంటారండి? ఒకటి మీరు క్లియర్గా చూడండి, చంద్రబాబు చేసిన నిర్వాహం మీరు అది 23,000 పోస్టులు అనేది మేము అనింది వాస్తవమే. ఆ రోజు తన యొక్క ఎవరండి అప్పుడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్. ఆ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఎవరి గుప్పిట్లో ఉన్నాయండి? నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి. వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ అన్ని బాగుండాలనేసి రేషనలైజేషన్ అనే పేరు విన్నారా? రేషనలైజేషన్ పేరుతో మొత్తం స్కూళ్ళన్నీ కూడాను ఎన్ని తగ్గించారండి? అక్కడ 2 ఉన్నారా 4 ఉన్నారని చెప్పి మొత్తం స్కూళ్ళన్నీ కూడా మూసేశారు కదండి. మూసేశారా లేదా? దాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారా లేదా? అమల్లోకి తీసుకొని వచ్చి పూర్తిగా చేసి రేషనలైజేషన్ వేశారు కదండి. స్కూళ్ళ సంఖ్య తగ్గిందా? అవి క్లోజ్ చేసేసారా? ఇప్పుడు ఉన్న వాటిలో దశల వారీగా మేము ఆ యొక్క పెండింగ్ అన్ని కూడా రిక్రూట్ చేసుకుంటూ 20,000 క్లియర్ చేశాం కదండి. 98లోది 2008లోది చంద్రబాబు ఇచ్చినట్టు 98లోది ఓకే, 2008లో కూడా ఉంది కదా. 2008లో 2008లో మెగా డిఎస్సీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వేశారు. అవి కూడా కొన్ని అది మీ అకౌంట్లో అందులో పెండింగ్ లేవే. 2 రకాల పెండింగ్లు ఉన్నాయి. 2008లో పెండింగ్ లేవు, 2 ఉన్నాయి. 2014లో పెండింగ్ లేవు, 2 రకాల పెండింగ్లు ఉన్నాయి. 2 కూడా 98 ఒకటిను ఇంకోటి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు 2018లో ఇచ్చినటువంటిది కూడాను చేసుకున్నాం కదా. అది ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిందే కదా. ప్రభుత్వం ఇది ఏం చంద్రబాబు నాయుడు సొంత ఇంట్లోది కాదు. ఇప్పుడు మీరు వేసింది కూడా కాదు. ఇప్పుడు మేము కూడా అదే సార్, రేపు మీరు 6,000 పోస్టులు వేసింది ప్రభుత్వం మారిందని కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే. అదే మరి దానికి రిక్రూట్మెంట్ అనేటువంటి జరగాలి కదా, ప్రాసెస్ చేయాలి కదా. దీన్ని జరపకపోవచ్చు కదండి. జరపకపోవచ్చు, ఏదో పెట్టించేసి రద్దు చేసి మళ్ళీ ఆయన వేసుకోవచ్చు కదా. వేరే ఫార్మేట్ ఎవరైనా కూడా నార్మల్ గా అయినా కూడాను చిత్తశుద్ధితో అన్ని కూడా చేసేసి మీరు అన్నట్టు నాడు నేడు అనేటువంటిది నాడు నేడు ద్వారా స్కూల్ రూపురేఖలు మార్చడమే కాకుండా సిలబస్ చూసుకోండి ఒక్కసారి మీరు. ఇంతవరకు ఆ సిలబస్ అనేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేటువంటి తీసుకొని వచ్చాము. ఎంత పోరాటాలండి! ఈ పెత్తందారులు ఎంత పోరాటం చేశారు. సోకాల్ రామోజీ అనేవాడు వాళ్ళ మనవడేమో, మన వాళ్ళు కొడుకులేమో ఇంగ్లీష్ మీడియం చదవాలి, రమాదేవి పబ్లిక్ స్కూల్ అనే పెట్టుకొని వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ మీడియమే బేదిస్తారు, తెలుగు లేదు అక్కడ. సోకాల్డ్ ప్రబుద్ధుడు ఆ రాజ్యాంగం పదవిలో ఉండి సిగ్గు ఎగ్గు లేకుండా మా భాష కావాలని వెంకయ్యనాయుడు వాళ్ళ కూతురు కొడుకులంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. చంద్రబాబు నాయుడు మనవడు ఉన్నాడు కదండి దేవాంశ్, ఎక్కడంటే ఇంగ్లీష్ మీడియం చదువుతారు. కానీ ఈ పేదోడు చదవద్దంట, ఈ వాచ్మెన్ పిల్లలు చదవద్దు, కూలీ పిల్లలు చదవద్దు, అంత నానా రభస చేసి వాళ్ళ మీద తొక్కి పెత్తనం చెలాయించినా కూడా పోరాడుకుంటా వచ్చి తెలుగు నిర్లక్ష్యం చేయలేదు. తెలుగు సిలబస్ అనేది పెట్టాము, తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి. అంతేనా? తర్వాత సిబిఎస్ఈ అండి, మనం చదివినప్పుడు నాకు తెలిసి మీరు కూడాను స్టేట్ సిలబస్ చదివి ఉంటారు. మనకు అవకాశాలు లేవు. నేను కూడా స్టేట్ సిలబస్ ప్రభుత్వ స్కూల్లో చదివాను, అరకొరగా చదివాను అనేది డిగ్రీ వరకును. బీటెక్ అయిన తర్వాత వేరే అనుకోండి. అటువంటి దగ్గర ఈరోజు సిబిఎస్ఈ అనేటువంటి ఇంట్రొడ్యూస్ చేశాం కదండి. జాతీయ స్థాయిలో పోటీగా ఏదైనా పెట్టడానికి సిబిఎస్ఈ అవసరం కదా. తర్వాత మనం చదవాలంటే కరికులం కానీ ఏదైనా కూడా అండి, బైజూస్ లాంటి సిస్టమ్ అనేటువంటిది మన పిల్లలకి చదవాలంటే కొంచెం డబ్బులు ఉన్నాడు 34,000 36,000 పెట్టి బైజూస్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈరోజు ట్యాబ్ కొనాలంటే కనుక మినిమం 16,000-17,000 అవుతుంది. అలాంటి ట్యాబ్స్ కొని బైజూస్ ఇచ్చేసేసి పిల్లలకి ఇచ్చేసి జస్ట్ ఇవ్వడమే కాదు, ఆ టీచర్లకు కూడా లెర్నింగ్ అనేటువంటిది ఇచ్చి చేయడం అనేటువంటిది కాదా. అదేవిధంగా ప్రతి స్కూల్లో మీరు గమనించారో లేదో ఐఎఫ్పి ప్యానల్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా అక్కడ సిలబస్ పెట్టించేసి పిల్లలకు అనేటువంటిది అత్యున్నత ప్రమాణాలతో జాతీయ స్థాయి కాదు ప్రపంచ స్థాయికి అదే విధంగా ఆ స్కూల్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంతవరకు అండి భారతదేశంలో ఏ స్కూల్స్ అయినా కూడా యునెస్కోకి వెళ్ళేసి అక్కడ మాట్లాడిన దాఖలాలు ప్రభుత్వ స్కూల్లో ఉన్నాయా?
యు నేమ్ ఇట్ తెలంగాణ, యు నేమ్ ఇట్ మహారాష్ట్ర, యు నేమ్ ఇట్ గుజరాత్, యు నేమ్ ఇట్ యూపీ, ఢిల్లీ, వెరెవర్ యు సీ. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిసారిగా యునెస్కోకి వెళ్ళి ఐక్యరాజ్య సమితి వేదికలో ఈ పిల్లలు ఇంగ్లీష్లో చదివి ఇంగ్లీష్లో మాట్లాడి అక్కడికి వచ్చారంటే ఎంత నైపుణ్యత ఉంది. గర్వంగా ఫీల్ అవుతారా లేదా? కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం, జర్నలిజం అని పక్కన పెడదాం, ఒక సాధారణ పౌరుల్లాగా అంటే అటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకోగలరు. వాళ్ళకి కావాల్సింది గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి. 10-12 ఏళ్ల తర్వాత ఫేసులుగా తీసుకుంటారు. కానీ ఒక్క 5 yearsలోనే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ 2 ఏళ్ళు అతలాకుతలమైన అభివృద్ధి కానీ పరిపాలన కానీ బ్రేక్ పడినా కూడాను నికరంగా మాకుండేది 3 ఏళ్ళే అండి. 3 ఏళ్ళలో ఈ 3 నెలలు 2 నెలలు తీసేసినా కూడాను ఏది ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మా పరిపాలన 2 సంవత్సరాలు 8 నెలలే నికరంగా చేసుకోవాలి. ఎందుకంటే దురదృష్టశాస్తు అన్ని రాష్ట్రాలు 2 నెలలు పక్కన అంతా ఉందిలేండి. సో అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పేదవాళ్ళు చదవకూడదు, అది కరెక్ట్. అయితే మీరు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకున్నప్పుడు, ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్నప్పుడు టీచర్స్ ఎంతవరకు వాళ్ళు ట్రైన్ అయ్యి ఉన్నారు ఆ ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి పిల్లలకి టీచ్ చేయడానికి? ఏమాత్రం ప్రికాషన్స్ తీసుకున్నారు? అసలు వీళ్ళకి ఆ ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి టీచ్ చేయడానికి అంత సామర్థ్యత ఉందా? అఫ్ కోర్స్ కొంతమంది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళకు ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ద రిమైనింగ్? టీచర్లు అనేటువంటి వాళ్ళు నిత్య విద్యార్థులు. అవును, నిత్య విద్యార్థులు. వాళ్ళకు ట్రైనింగ్ సమాజ ట్రైనింగ్ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి సిలబస్ కూడా ఒకేసారి 10th క్లాస్ వరకు మనం చేయలేదు. 1వ తరగతి 10th క్లాస్ వరకు తెలుగు బుక్కులు మూసేయండి, ఇంగ్లీష్ పెట్టండి అంటే పిల్లలకు ఇబ్బంది, టీచర్లకు ఇబ్బంది. సో ఫస్ట్ క్లాస్ వాళ్ళకు, సెకండ్ క్లాస్ వాళ్ళు, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్కి వస్తాను, థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్కి వస్తేనే వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి మెటీరియల్తో ఫిజికల్ ట్రైనింగ్, ఆన్లైన్ వర్చువల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి టీచర్లకు మళ్ళీ అసెస్మెంట్ కూడా పెట్టి అసెస్మెంట్ క్లియర్ అయితేనే వాళ్ళు ఇచ్చినట్టు, తర్వాత మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చేసేసి అంత వాళ్ళకి టెక్నికల్ గా అప్గ్రేడ్ అయిన తర్వాతనే దీనికి అనేది ఉంటుంది. అన్ని కూడా ప్రికాషన్ తీసుకున్నాం. అంత మూర్ఖంగా ఎవరైనా తీసుకుంటారు? ఆ టీచర్లు అనేటువంటి వాళ్ళు సామర్థ్యత పెరిగింది కాబట్టి వాళ్ళు ఉన్నారు. అదన్నీ కూడా ప్రికాషన్ తీసుకున్నాం, ఎక్కడ డౌట్ లేదు. ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చారు కదా, ఆ 1 time ట్రైనింగ్ అనేది సరిపోతుందా వాళ్ళకి? అది కాదండి, ఇది 1 time ట్రైనింగ్ కాదు, దశల వారీగా ఉంది. బేసిక్, అడ్వాన్స్డ్, మిడ్ టర్మ్ అనేటువంటిది ఎవరీ 6 months ఒకసారి, ఎవరీ 6 months అనేటువంటిది ట్రైనింగ్. ఆన్లైన్ లో వాళ్ళకు కూడాను సిస్టమ్ లో ఉంది, మొబైల్లో కానీ ట్యాబ్స్ కానీ అంటల్లో ఉన్నాయి. వాళ్ళకు యాక్సెస్ బైజూస్ అనేటువంటిది ఉంది. వాళ్ళకు కూడాను డిఫరెంట్ ఎడ్యు సిస్టమ్ అనేటువంటిది వాళ్ళతో కూడాను టైఅప్ అయ్యేసి స్కూళ్ళకి విద్యార్థులకు ఎలా విధంగా మనకు మెటీరియల్ ఉందో టీచర్లకు కూడా అలాంటి సపరేట్ మెటీరియల్ ఉండి ఎలా బోధించాలి, ఎలా ఉండాలి, వాళ్ళకి అనుకరణ ఎలా చేయాలి అనేటువంటిది కూడాను 2 separate systems. సరే, ఒక పని చేద్దామండి, ర్యాండమ్గా మన ఇద్దరం కలిసి మా కెమెరామ్యాన్ కూడా తీసుకుని వస్తాను, స్కూల్స్కి వెళ్దాం, గవర్నమెంట్ స్కూల్స్కి. టీచర్స్లో మన ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళని పిక్ చేస్తాం. పిక్ చేసి వాళ్ళని ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడమందా లేదా ఒక డెమో ఏమందాం, చూద్దాం ర్యాండమ్గా. సో అప్పుడు నిజంగా అది వాళ్ళు ఆ ప్రాపర్గా ఆ టీచింగ్ మెథడ్ కానివ్వచ్చు, వాళ్ళ ప్రజెంటేషన్ కావచ్చు, ఇంగ్లీష్లో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారంటే అది పబ్లిక్లో అందరికీ రీచ్ అవుతుంది 100% సక్సెస్ఫుల్గా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ అయిందని. అలా కాని క్రమంలో దానికి మీరు మరి ఏం చెప్తారు, ఎలా డిఫెండ్ చేసుకుంటారు? తెలుస్తుంది కదా ఫెయిల్యూర్ సక్సెస్ అనేటువంటిది చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తే పాస్ అయినట్టు మా గవర్నమెంట్, లేదా ఫెయిల్ అయినట్టుగా తెలుస్తుంది కదా. యూ నేమ్ ఇట్, మీరే సెలెక్ట్ చేయండి, డేట్ చెప్పండి, నేనే వస్తాను, ఆ స్కూల్కి వెళ్దాము, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరే సెలెక్ట్ చేసుకోండి, డేట్ చెప్పండి, వెళ్దాము, స్కూల్కి వెళ్దాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ కూడా తీసుకుందాం, డిఓని. ఎవరంటే వాళ్ళు స్కూల్కి రాలేరు కాబట్టి వెళ్దాము, ముందు రోజు చెప్తాము, సడన్ సర్ప్రైజ్ ఇచ్చేది. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కదా బొత్స గారు, ఆయన ద్వారా తీసుకొని అవసరమైతే ఆయన సమక్షంలోనే నిర్వహిద్దాం. ఆయనకి ఎలక్షన్ టైం ఆయన ఉండదు కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇప్పుడు అంతా కూడా కోడ్ వచ్చింది కాబట్టి ఆయన కూడాను ఉండదు. లేట్ అయింది, మీరు అనేటువంటిది వెళ్దాము, మీ ఇష్టం. pretty కాన్ఫిడెంట్ అండి. ఎడ్యుకేషన్ లో ఇంత రీఫార్మ్స్, అదేవిధంగా హెల్త్ లో ఇంత రీఫార్మ్స్, అగ్రికల్చర్ లో ఇంత రీఫార్మ్స్ అనేటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడాను జరగలేదు. ఇది ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. తెలంగాణ ఉండొచ్చు, రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూసేసి అడాప్ట్ చేసుకుంటున్నారు. వాలంటరీ సిస్టమ్ కేరళ మాకు సంబంధించింది కాదు కదా, అదేవిధంగా కర్ణాటక మనకు సంబంధించింది కాదు కదా, ఒడిస్సా
దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. మననే కేసీఆర్ కూడా మన రేవంత్ కూడా అగేన్స్ట్ హీ వాంటెడ్ టు అప్లై అడాప్ట్ వాలంటీర్ సిస్టమ్ ఆల్సో. ఓకే. వన్ ఆఫ్ ది మీటింగ్. సో ఫైనల్ గా చెప్పండి. ఏదైనా కూడా అండి, మార్గదర్శకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద విజనరీ. ఏదో చెప్పుకొని 2020 విజన్ అనేటువంటి పేపర్ విజనరీ కాదు, చంద్రబాబు నాయుడు అది కాదు. ఈజ్ ద విజనరీ, ఈజ్ ద ప్రాక్టికల్ మ్యాన్. ప్రాక్టికల్ మ్యాన్. ఏమి కావాలి అది చేయడమే. మీకు నాకు కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు మామూలు తెలివి గల వాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఎంత ఏం చెప్పుకున్నా, ఎవరిని ఏ విధంగా అన్నా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. 100%. అయితే ఫైనల్ గా చెప్పండి, ఇక ఎలక్షన్స్ కి షర్మిల గారి ఇంపాక్ట్ వైసీపీ మీద పడబోతుందా లేదా? షర్మిల ఇంపాక్ట్ పడదు, రేవంత్ ఇంపాక్ట్ పడదు, బీజేపీ ఇంపాక్ట్ పడదు, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పడదు, ఎవరిది పడదు ఇంపాక్ట్ అనేటువంటిది. వాళ్ళు డిఫరెంట్ గా ఒక గుంపులో అందరు కూడా జత కట్టుకొని వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్ అనేటువంటి తీసుకొని షర్మిల, ఏబిఎన్ రాధాకృష్ణ స్క్రిప్ట్, రామోజీ స్క్రిప్ట్, చంద్రబాబు స్క్రిప్ట్, వీళ్ళు నలుగురు, మన రేవంత్ వచ్చినా, షర్మిల వచ్చినా, బీజేపీలు వచ్చినా, పవన్ కళ్యాణ్ అయినా కూడా వీళ్ళందరూ ఒకటే ముఠా. ఎవరు ఎన్ని చెప్పినా కూడాను, మీరు ఇందాక అన్నారు తెలివైన వాళ్ళు ప్రజలు అనేటువంటిది క్లారిటీ ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి తెలుసు. ఇంకా షర్మిల ఒకటే కాదు, ఇంకా చూడండి, ఈ 40-50 రోజులు ఉంది కదా, ఇంకా ఎన్ని విన్యాసాలు చూస్తారో, ఎంతమంది కొత్త నటులు, కొత్త పాత్రధారులు, కొత్త వేషధారులు వస్తారో. అప్పుడు ఇది ఎండ్ కాదు. సరే, చంద్రబాబు టక్కు డమారా విద్యలన్నీ ప్రదర్శించేసి తన యొక్క మేనేజర్ తప్ప నన్ను చూసి ఓటేయండి అనేటువంటిది చెప్పే దమ్ము అతనికి ఉందా? ఇంతవరకు నా పరిపాలన చూసి ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నారు. మీకు నచ్చినట్లయితే నా పరిపాలన, నచ్చితే ఓటేయండి, లేకుంటే లేదని. అదే మాట చంద్రబాబుతో మీరు చెప్పించగలరా? ఇంత గుంపులు ఎందుకు, ఎన్ని ఎందుకు? ఒకరు చెప్పారంటే ఇంకొకరి గురించి అదే ఆలోచిస్తారులేండి. అది చెప్పే దమ్ము ఉండాలి కదా అంటున్నారు. మీరు ఎన్ని సీట్లు గెలుస్తారంటారు? ఖచ్చితంగా అండి 175 అని చెప్పమాక. 175 గెలుస్తాం. ఎందుకు గెలవలేము? కారణాలు చెప్పండి, ఎందుకు గెలవలేము? సరే, అయితే ఓ పని చేద్దాం. 175 ఎందుకు గెలవలేము? శివశంకర్ గారు ఓ పని చేద్దాం, మీరే చెప్పండి. ఏం పరిపాలన అనేది అందలేదా? జగన్మోహన్ ప్రజల నాటి మేము చెప్తామండి. ఏదో అహంభాకూర భావంతో మేము చెప్పట్లేదు. సరే, అయితే ఏదో గొప్పలకు చెప్పట్లేదు. ప్రజలలో ఉంది కాబట్టే, ప్రజలలో బలమైన విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి, ఆయన పరిపాలన నచ్చింది కాబట్టి, కుప్పం నుంచే మొదలు మాది. సరే, 175కి తగ్గవు. సరే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గుర్తుంచుకో, నువ్వు మే 13వ తేదీన ఎలక్షన్స్ కదా, దాని తర్వాత కౌంటింగ్ జూన్ 4వ తారీఖు. జూన్ 5వ తారీఖు మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం. విన్నారు కదండి? జూన్ 4న కౌంటింగ్, 25 ఎంపీలు కూడా, 25 స్థానాలు మొత్తం, 25 ఎంపీలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అని అంట. మీరు కూడా ఎదురు చూస్తూ ఉండండి. జూన్ 5వ తారీఖున శివశంకర్ గారితో మరలా ఇంటర్వ్యూ ఉంటుంది, ఇది పక్క. రైట్ అండి. థ్యాంక్ యూ శివశంకర్ గారు. నమస్తే.